హలో డిజిటల్ పీపుల్. ఈ పోడ్‌కాస్ట్‌లో మనం మాట్లాడబోతున్న గెస్ట్ వచ్చేసరికి తేజ గారండి. సో, తేజ గారు వచ్చేసరికి 9 ఇయర్స్‌గా మార్కెటింగ్ కమ్యూనికేషన్స్‌లో ఎక్స్‌పర్ట్ అనమాట. సో, డిజిటల్ మార్కెటింగ్‌లో మనం అందరం డిజిటల్ మార్కెటింగ్ అంటే ఎస్‌ఈఓ అని లేదా జస్ట్ యాడ్ క్యాంపెయిన్ రన్ చేయటం ఇలా అని అనుకుంటాము. బట్ తేజ గారు మటుకు యాడ్స్ అనేవి పీపుల్‌తో మాట్లాడాలి, అవి కమ్యూనికేట్ చేయాలి అనేది స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తారు. సో, తనొచ్చి బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అంటే తను డిఫరెంట్ కంపెనీస్‌లో మార్కెటింగ్ కమ్యూనికేషన్స్ అండ్ క్రియేటివ్ డైరెక్టర్‌గా అయితే పనిచేశారు. సో, ఈ పోడ్‌కాస్ట్‌లో ఏంటి అంటే, అసలు యాడ్స్‌లో కాపీ రైటింగ్ ఎలా ఉండాలి? యాడ్స్ హెడ్‌లైన్స్ ఎలా ఉండాలి? సో, యాడ్స్ అంటే క్రియేటివ్ టీము, అట్లానే ప్రొడక్ట్ డిజైన్ టీము ఎలా కొలాబరేట్ అవ్వాలి? ఇట్లా అవి ఇన్ డెప్త్‌గా ఈ పోడ్‌కాస్ట్ మనకు స్పాన్సర్ చేస్తుంది శ్రీ క్లౌడ్ వెబ్ హోస్టింగ్ కంపెనీ అండి. ఇది తెలుగు వాళ్ళు రన్ చేస్తున్న వెబ్ హోస్టింగ్ కంపెనీ. ప్రెజెంట్ వీళ్ళు ఇయర్ ఎండ్ సేల్‌లో 50% డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళకి సంబంధించిన లింక్ అనేది నేను వీడియో డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. వీళ్ళ గురించి నేను వీడియో మధ్యలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. హాయ్ తేజ గారు. థ్యాంక్ యూ అండి ఫర్ కమింగ్. వెల్కమ్. సో తేజ గారు, మనమంతా కూడా యాడ్స్ గురించి మాట్లాడుకుందాం. మీ ఎక్స్పీరియన్స్ అంతా క్రియేటివ్ డైరెక్టర్‌గా గానీ, మార్కెటింగ్ కమ్యూనికేషన్, సీనియర్ మార్కెటింగ్ కమ్యూనికేషన్‌గా. సో యాడ్స్ వచ్చేసరికి చాలామంది బిజినెస్ ఓనర్స్‌కి ప్రాబ్లమ్ ఏంటి అంటే, వాళ్ళు మామూలుగా ఒక క్యాంపెయిన్ సెట్ చేస్తారు. ఆడియన్స్‌ని సెలెక్ట్ చేసుకుంటారు. యాడ్ రన్ చేస్తారు. కానీ యాడ్స్ కన్వర్ట్ అవ్వవు. సో అంటే మోస్ట్ ఆఫ్ ది పార్ట్ ఏంటి అంటే క్రియేటివ్ పార్ట్‌లోనే ఇది ఉంటది. ఆ డిఫరెన్స్ అనేది. దాని మీద ఎవరు కాన్సంట్రేట్ చేయరు. జనరల్‌గా ఆడియన్స్ సెలెక్ట్ చేసుకుంటే చాలనుకుంటారు. సో వాటి గురించి చూద్దాము. అయితే అవన్నీ చూసే ముందు నేను మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు ఒక పాయింట్ అన్నారు. డిజిటల్ మార్కెటింగ్‌కి, మార్కెటింగ్ కమ్యూనికేషన్‌కి డిఫరెన్స్ ఉంది అని. సో ఆ పాయింట్‌తోనే స్టార్ట్ చేద్దాం. సో వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ మార్కెటింగ్ కమ్యూనికేషన్? అంటే మీరు చెప్పినట్టు టు స్టార్ట్ విత్ నా పేరు తేజ ఉండవల్లి. నేను సీనియర్ మార్కెటింగ్ కమ్యూనికేషన్ మేనేజర్ కింద వర్క్ చేశాను. అండ్ నా రోల్ వచ్చేసి నేను కమ్యూనికేషన్ స్ట్రాటజిస్ట్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు మార్కెటింగ్‌లో అంటే జనరల్లీ మార్కెటింగ్‌లో టూ థింగ్స్ ఉంటాయి, కోర్ థింగ్స్. ఒకటేంటి అంటే మనం ట్రాక్షన్ ఛానల్స్ అంటాం. అంటే మన కంపెనీ గురించి ఏ ఛానల్లో ప్రమోట్ చేసుకోవాలి, ఆ ప్రమోషన్స్ అనేవి ఎలా చేసుకోవాలి, అంటే దాని రిలేటెడ్గా టూల్స్ కానీ, ఆ ఛానల్స్ రిలేటెడ్ టూల్స్ కానీ, అండ్ దాంట్లో డేటాని ఎలా అనాలిసిస్ చేయాలి అనే థింగ్స్ కానీ, వీటి మీద ఎక్కువ మంది ఫోకస్ ఉంటుంది. అండ్ మామూలుగా మనం ఇంటర్నెట్లో వెతికినా కానీ ఎక్కువ ఇన్ఫర్మేషన్ అంతా దీని చుట్టూ తిరుగుతుంది. కానీ ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఉంటుంది మార్కెటింగ్లో. సో దాన్ని మార్కెటింగ్ కమ్యూనికేషన్స్ అంటాం. అంటే మీరు ఏ ట్రాక్షన్ ఛానల్లో ప్రమోట్ చేసుకోవాలన్నా కానీ, సో అందులో కంటెంట్ అనేది ఎలా ఉండాలి, సో ఎలా ఉంటే హిట్ అవుతుంది ఆడియన్స్కి. సో ఈ రోజుల్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, చాలామంది షూట్ చేస్తున్నారు యాడ్స్ ఆడియన్స్ మీద. సో ఆడియన్కి యాడ్ అనేది తగలడం అనేది ఇంపార్టెంట్. లేకపోతే హీస్ అంటే మనమే చూసుకున్నా కానీ, సో మనకి ఎన్ని యాడ్స్ వస్తున్నాయి, ఎన్ని యాడ్స్ని మనం పట్టించుకుంటున్నాం, ఎన్ని యాడ్స్ని ఇగ్నోర్ చేస్తున్నాం రోజు. సో ఇగ్నోర్ చేయకుండా వాడికి హిట్ చేయాలి అంటే మార్కెటింగ్ కమ్యూనికేషన్ మీద ఫోకస్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మార్కెటింగ్ కమ్యూనికేషన్ని అంటే నేను నా కెరీర్లో చూసుకున్నా కానీ, సో నేను కూడా చాలా స్ట్రగుల్ అయ్యాను. అంటే ఈ ఫీల్డ్లో నేను నాలెడ్జ్ పెంచుకోవడానికి. అంటే అసలు మనం ఇందాక చెప్పినట్టు ఇన్ఫర్మేషన్, కంటెంట్ ఇదంతా కూడా దీని చుట్టూ తిరుగుతుంది. ఈ ఏరియా చుట్టూ ఎక్కువ తిరగట్లేదు. సో ఈ పాడ్కాస్ట్ నేను రావడానికి కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అదే. ఈ ఏరియాలో ఉన్న ఇన్ఫర్మేషన్ని ఆర్టికులేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇది అందరికీ అందుబాటులోకి తీసుకెళ్ళడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంటే. సో ఈరోజు కొన్ని స్టార్టప్స్తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, మా ఇన్వెస్టర్స్ మాకు డిజిటల్ మార్కెటింగ్కి బడ్జెట్స్ ఇవ్వట్లేదండి అంటున్నారు. సో అదేంటి అంటే, ఇప్పుడు చాలామంది యాడ్స్ డిజిటల్ మార్కెటింగ్లో వేస్తున్నారు. సో దాంట్లో ఏమవుతుంది అంటే, వాళ్ళు చాలామంది ఫెయిల్యూర్స్ చూస్తున్నారు. సో నేనే చూసినా కానీ ఒక 90% ఆఫ్ ద యాడ్స్ దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ద బేసిక్స్ ఆఫ్ యాడ్ మేకింగ్. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఒక ఫెయిల్యూర్ కింద అయ్యి ఇలా ఎఫెక్ట్స్ అన్నీ వస్తున్నాయి అన్నమాట. డిజిటల్ మార్కెటింగ్ బడ్జెట్స్ రాకపోవడం, ఇవన్నీ దాని ఎఫెక్ట్స్. అండ్ సో డిజిటల్ మార్కెటింగ్ వర్కౌట్ లేదు అన్నదానికి నా అబ్జర్వేషన్ ఏంటి అంటే, 90% ఆఫ్ ద యాడ్స్ విచ్ ఐ ఆమ్ వాచింగ్ ఎవ్రీ డే ఆర్ నాట్ ఫాలోయింగ్ ద బేసిక్స్ ఆఫ్ యాడ్ మేకింగ్. సో బేసిక్స్ ఆఫ్ యాడ్ మేకింగ్ అంటే ఏమంటారు? అంటే యాడ్స్ ఫాలో అవ్వట్లేదు అంటున్నారు. సో ఎలాంటి బేసిక్స్ ఫాలో అవ్వాలి? సో ఇప్పుడు యాడ్ మేకింగ్లోకి వచ్చేసరికి మనకి లిటరేచర్కి, యాడ్ రైటింగ్కి డిఫరెన్స్ ఉంటుందండి. సో ఆ డిఫరెన్స్ని ఫస్ట్ అర్థం చేసుకోవాలి. సో యాడ్ రైటింగ్లోకి వచ్చేసరికి మేజర్గా మనకి రీసెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనము ఒక కాపీ అంటే ఒక వర్డ్ని పెట్టే ముందు కొంచెం రీసెర్చ్ చేయాలి. సో రీసెర్చ్ అంటే ఇక్కడ సింపుల్గా చెప్పాలి అంటే 3 ఏరియాస్లో చేయాలి. సో ఒకటేంటి అంటే, మన ప్రాస్పెక్ట్స్ ఎవరైతే ఉంటారో ఆర్ కన్జ్యూమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మైండ్ సెట్ని అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళ డిజైర్స్ ఏంటి,
సో వాళ్ళకి ఈ ప్రోడక్ట్ అనేది ఎలా హెల్ప్ చేస్తుంది, సో ఇవన్నీ కూడా డీప్ డౌన్ చేస్తే అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళకి అందంగా కనిపించాలని ఉంటుంది. ఓకే, సో బ్యూటీ ప్రోడక్ట్ తీసుకున్నాం అనుకో, అందంగా కనిపించాలని ఉంటుంది. సో వాళ్ళు ఎందుకు అందంగా కనిపించాలి? అందంగా కనిపించాలనేది మనకు పైకి కనిపించే సూపర్ఫిషియల్ డిజైర్. సో ఎందుకు అందంగా కనిపించాలనుకుంటున్నారు? సో అండ్ సో రీజన్. ఆ సో అండ్ సో ఎందుకు, అట్లా డీప్ డౌన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ డీప్ డౌన్ చేసి అక్కడ టు ద కోర్ డిజైర్ని అబ్జర్వ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అలా అబ్జర్వ్ చేసినప్పుడు ఏంటి అంటే మనం మార్కెట్ని ట్యాప్ చేయగలుగుతాం, చాలా ఎక్కువ మార్కెట్ని ట్యాప్ చేయగలుగుతాం. జస్ట్ అదేంటి సూపర్ఫిషియల్గా మాట్లాడడం కంటే ఇది వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్, ఆడియన్స్ అర్థం చేసుకోవడం అనేది. సో ఇంకొక ఆస్పెక్ట్ ఏంటి అంటే మనకి కాంపిటేటర్స్ ఎవరున్నారు మార్కెట్లో, సో వాళ్ళని కూడా క్లియర్గా స్టడీ చేయడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రోజుల్లో అన్నిటికన్నా ఈజీగా కాపీ కొట్టేది ఏంటి అంటే యాడ్. సో ఒకళ్ళు యాడ్ సక్సెస్ అయింది అంటే, ఒకళ్ళు బాగా పర్ఫామ్ చేస్తున్నారు అంటే బిజినెస్లో, వాళ్ళు ఈజీగా రిప్లికేట్ చేసేది, వాళ్ళు యూస్ చేసే వర్డ్స్ ఇన్ యాడ్స్, వాళ్ళు యూస్ చేసే కాన్సెప్ట్స్, ఇవన్నీ ఈజీగా రిప్లికేట్ చేసేయచ్చు. సో ఎప్పుడైతే మార్కెట్లో ఒకటే అందరూ మాట్లాడుతున్నారో మన ప్రాస్పెక్ట్స్ అనేది కన్ఫ్యూజ్ అయిపోతారు, వాళ్ళకి ఏది రైట్ ప్రోడక్టో తెలియదు. సో కాంపిటేటర్స్ ఏం మాట్లాడుతున్నారు, అసలు కాంపిటేటర్ ఉన్నాడా, ఉంటే వాడు ఏం మాట్లాడుతున్నాడు, ఇది స్టడీ చేయడం అనేది ఇంకొక ఆస్పెక్ట్. సో థర్డ్ ఆస్పెక్ట్ ఏంటి అంటే మన ప్రొడక్ట్ని స్టడీ చేయడం. సో ప్రొడక్ట్ని స్టడీ చేయడం అంటే ఏంటంటేనండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక లాలీపాప్ తయారు చేస్తారు. మీ లాలీపాప్ ఏంటి అంటే అడల్ట్స్కి చేసే లాలీపాప్. కొంతమంది అడల్ట్స్ మీరు అబ్జర్వ్ చేసింది ఏంటంటే, కొంతమంది అడల్ట్స్ లాలీపాప్ తినాలనుకుంటున్నారు. సో చిన్నప్పుడు ఎందుకు తినాలి, పెద్దవాళ్ళు కూడా తినొచ్చు కదా అనేది మీ ఫీలింగ్తో మీరు ఒక ప్రోడక్ట్ తయారు చేస్తారు. ఎవరైతే లాలీపాప్ తినాలనుకుంటున్నారో పెద్దవాళ్ళు, వాళ్ళకి లాలీపాప్ తయారు చేసాం అని చెప్పడం ఒక పద్ధతి. కానీ నా మార్కెట్ రీసెర్చ్లో నాకు ఏం తెలియచ్చు అంటే, ఇప్పుడు చిన్నపిల్లలు చాలామంది లాలీపాప్స్ తింటారు. సో ఇప్పుడు వాళ్ళకి పేరెంట్స్ ఉంటారు. సో వాళ్ళ పేరెంట్స్ ఉంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది, అదేంటి మీ పిల్లవాడు లాలీపాప్ తింటున్నప్పుడు వాడితో కంపానియన్ అవ్వండి, బీ ఏ కంపానియన్ టు యువర్ కిడ్ అనేది నేను మాట్లాడాను అనుకోండి. ఎందుకంటే నేను అది అబ్జర్వ్ చేశాను. వాళ్ళు చిన్నపిల్లలు తింటూ ఉన్నప్పుడు వీళ్ళకి కూడా వాళ్ళని ఎంగేజ్ చేసి ఏదో చేయాలని ఉంటుంది. సో ఆ డిజైర్ని నేను అబ్జర్వ్ చేసినప్పుడు ఆ డిజైర్ని వాడుకుని నేను ప్రొడక్ట్ని ఇలా పొజిషనింగ్ చేస్తాను. సో నాట్ జస్ట్ లాలీపాప్ ఫర్ అడల్ట్స్. మీ పిల్లలతో మీ పిల్లలకి మీరు ఒక కంపానియన్ అవ్వండి అని చెప్పాను అనుకోండి, సడన్గా మీకు ఒక హ్యూజ్ మార్కెట్ ఓపెన్ అవుద్ది, విచ్ యూ డింట్ సీ టిల్ నౌ. సో ఈ 3 ఆస్పెక్ట్స్ని స్టడీ చేయడం వల్ల మనం ఏం చేయొచ్చు అంటే మన ప్రోడక్ట్కి ఉన్న మ్యాక్సిమం పొటెన్షియల్ మార్కెట్ని రియలైజ్ అయ్యేట్ చేయొచ్చు ఓన్లీ త్రూ యాడ్స్. సో ఛానల్ ఏదైనా కానీ ఆ ఛానల్లో మన ప్రోడక్ట్ ఎంత మార్కెట్ని క్యాప్చర్ చేయగలుగుతుందో అంత మార్కెట్ని క్యాప్చర్ చేసేట్టు చేయొచ్చు అనమాట ఈ రీసెర్చ్తో. సో అయితే ఒక యాడ్ డిజైన్ చేసేటప్పుడు మనం జనరల్గా హెడ్లైన్ పెడతాము, డిస్క్రిప్షన్ పెడతాము, తర్వాత యాడ్లో వచ్చేసరికి ఇమేజ్ కానీ వీడియో కానీ తీసుకుంటాము. సో అక్కడ ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? మీరు అన్న పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం యాడ్ కాపీని హెడ్లైన్ కింద అండ్ బాడీ కింద బ్రేక్ డౌన్ చేస్తే హెడ్లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీ హెడ్లైన్ కనుక ఫెయిల్ అయింది అనుకోండి, మీ యాడ్ కాపీ ఎవరు చదవరు. సో హెడ్లైన్ని మనం ఏం ఆలోచించి రాస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే మన మార్కెట్కి మన ప్రోడక్ట్ ఫ్రెష్ ప్రోడక్టా కాదా, ఆర్ ఆల్రెడీ ఇలాంటి ప్రొడక్ట్స్ మార్కెట్లో చాలా ఉన్నాయా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండస్ట్రీని తీసుకుందాం మనం. సో వెయిట్ లాస్ అనే ఇండస్ట్రీని తీసుకుందాం. సో మీరు ఫస్ట్ వెయిట్ లాస్ అనే ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు మార్కెట్. సో అప్పుడు మీ హెడ్లైన్ ఎలా ఉండొచ్చు అంటే, అదేంటి, లూజ్ యువర్ అగ్లీ ఫ్యాట్ ఓకే అంటే సరిపోద్ది. ఓకే, సో ఎందుకంటే అది కొత్తగా అనిపిస్తుంది ఆడియన్స్కి. సో ఎవరైతే తగ్గాలనుకుంటున్నారో వాళ్ళందరికీ అది అట్రాక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు మిమ్మల్ని చూసి చాలా మంది కాంపిటేటర్స్ వస్తారు మార్కెట్లోకి. సో వాళ్ళు కూడా ఏమంటాం స్టార్ట్ చేస్తారు, లూజ్ యువర్ అగ్లీ ఫ్యాట్ అని అంటారు వాళ్ళు కూడా. సో ఇప్పుడు మార్కెట్లో ఇలా ఒక క్లటర్ క్రియేట్ అవ్వడాన్ని మనం సొఫిస్టికేషన్ అంటాం అనమాట. ఇది ఫస్ట్ లెవెల్ ఆఫ్ సొఫిస్టికేషన్. అంటే మన ప్రోడక్ట్ ఫ్రెష్ టు ద మార్కెట్. అప్పుడు మనం డైరెక్ట్గా చెప్తే సరిపోద్ది, సింపుల్గా చెప్తే సరిపోద్ది. సో ఇప్పుడు సెకండ్ లెవెల్ ఆఫ్ సొఫిస్టికేషన్ ఎలా చెప్పాలి అంటే, ఇప్పుడు అందరూ సింపుల్గా చెప్తున్నప్పుడు మనం ఏం చెప్పాలంటే క్లెయిమ్ చెప్పాలి. అంటే మీరు 7 kgsని 7 daysలో తగ్గుతారు అనేది క్లెయిమ్. సో ఈ సెకండ్ స్టేజ్లో కూడా మళ్ళీ అందరూ కాపీ కొట్టడం మొదలు పెడతారు. 7 kgsని 7 daysలో అంటే 7 kgsని 4 daysలోనే ఇంకొకళ్ళు అంటారు, 7 kgsని 3 daysలోనే ఇంకొకళ్ళు అంటారు. సో ఇక్కడ కూడా ఒక క్లటర్ తయారవుతుంది. సో ఎప్పుడైతే ఈ క్లటర్ తయారైందో మనము సెకండ్ స్టేజ్ దాటేసి థర్డ్ స్టేజ్కి వెళ్ళినట్టు. సో ఈ థర్డ్ స్టేజ్లో మనం ఏం మాట్లాడాలంటే, అప్పుడు మనము ఎలా, ఇప్పుడు 7 kgsని 7 daysలో అంటున్నాము, కానీ దాన్ని ఎలా పాసిబుల్ చేస్తున్నాం, మెకానిజం ఏంటి. ఓకే, సో ఫుడ్ మానేయమంటున్నామా, లేకపోతే అదేంటి ఏంటి, అసలు మనం చేసే ప్రాసెస్ ఏంటి అనే దాని గురించి మాట్లాడాలి.
సో అది హెడ్లైన్లో ఉండాలి. సో అంటే ఇప్పుడు మీరు మెకానిజంలో ఏముంటాయంటే కొంతమంది పిల్స్ ఇస్తారు, వెయిట్ తగ్గడానికి పిల్స్ ఉంటాయి. సో అదేంటి వెయిట్ రిడ్యూసింగ్ పిల్ అంటారు. సో యూఆర్ ఇంట్రడ్యూసింగ్ మెకానిజం, యూఆర్ నాట్ జస్ట్ క్లెయిమింగ్ సంథింగ్. సో వెన్ యూఆర్ ఇంట్రడ్యూసింగ్ మెకానిజం యూఆర్ ఇన్ ద థర్డ్ స్టేజ్ అన్నట్టు. సో ఈ థర్డ్ స్టేజ్లో కూడా ఏంటి అంటే ఈ మెకానిజంని కూడా మనం ఎగ్జాజరేట్ చేసి చెప్పాలి. సో ఎగ్జాజరేట్ చేసి చెప్పడానికి మనం ఫోర్త్ స్టేజ్కి వెళ్తున్నట్టు. అంటే అదేంటి ఈ పిల్ అనేది చెప్పారు కదా. సో ఈ పిల్లుతో మళ్ళీ మీరు ఎగ్జాజరేషన్ ఎలా చేయొచ్చు అంటే ఈ పిల్ అంటే డైట్స్ ఏం పెట్టుకోకుండా ఈ పిల్ వాడితే మీరు 2 daysలో తగ్గిపోతారు. సో అట్లా చెప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఫైనల్ స్టేజ్ ఉంటుంది, 5th స్టేజ్. సో ఈ 5th స్టేజ్లో ఏంటి అంటే మీ డైరెక్ట్ క్లెయిమ్స్ పనిచేయవు అండ్ మీ మీ మెకానిజమ్స్ పనిచేయవు, ఏవి పనిచేయవు అనమాట. ఎందుకంటే ఆడియన్స్ అందరూ మల్టిపుల్ ప్రొడక్ట్స్ వాడేసి విసిగిపోయి ఉంటారు. ఓకే, సో వాళ్ళకి వెయిట్ లాస్ అని చెప్తే వాళ్ళకి నమ్మకాలు రావు. ఎందుకంటే ఆల్రెడీ 2-3 ప్రోడక్ట్లు ట్రై చేసేసి ఫెయిల్ అయ్యి ఇవి మనకు పనిచేయరు అనే మైండ్ సెట్స్లో ఉంటారు. సో ఈ 5th స్టేజ్లో కాపీ రాయడం అనేది చాలా కష్టం. సో మీ మార్కెట్ కనుక 5th స్టేజ్లో ఉంటే ఆ 5th స్టేజ్లో కాపీ రాయడం అనేది ఇట్స్ వన్ ఆఫ్ ద ఛాలెంజింగ్ టాస్క్స్ అనమాట యాజ్ ఎ కాపీ రైటర్. సో ఈ 5th స్టేజ్లో ఉన్న మార్కెట్ని క్రాక్ చేయడానికి మనకి మిగిలింది ఏంటి అంటే ప్రోడక్ట్ గురించి చెప్తే వినట్లేదు. సో అది ఎంత పర్ఫామ్ చేస్తుందని చెప్తే వినట్లేదు. సో మనకి ఇంకా మిగిలింది ఏంటి అంటే మన ఆడియన్స్. ఓకే, సో ఇప్పుడు మీరు అక్కడ ఏం చేయాలి అంటే 5th స్టేజ్లో వన్ ఆఫ్ ద వే ఆఫ్ క్రియేటింగ్ ద యాడ్ ఈస్ క్రియేటింగ్ ఐడెంటిఫికేషన్స్. ఇప్పుడు మ్యారేజెస్ కోసం కొంతమంది వెయిట్ తగ్గాలని అనుకుంటారు. సో ఎవరైతే గుడ్ ఎలియన్సెస్ని అట్రాక్ట్ చేయాలనుకుంటున్నారో, లైక్ ఎవరైతే ఒక అట్రాక్టివ్ పర్సన్గా అవ్వాలనుకుంటున్నారో, సో ఫర్ ఆల్ దోస్ హూ వాంట్ టు బికమ్ అట్రాక్టివ్ మేల్స్. ఓకే, అలా మన ఆడియన్స్ని పర్సోనిఫై చేసి మాట్లాడుతూ ఉండాలన్నమాట. సో వాళ్ళకి అప్పుడు అది కొత్తగా అనిపిస్తుంది. ఓకే, సో ఇంకా మన ప్రొడక్ట్ ఇవన్నీ వర్కౌట్ అవుతున్నప్పుడు ఆడియన్స్ని ఐడెంటిఫై ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసి ఆ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనకేంటి అంటే మనకున్న డిజైర్స్లో లైక్ వెయిట్ తగ్గడం అనేది మనకి ఫిజికల్గా కనిపించే డిజైర్, కానీ దాని వెనకాల ఉన్న రీజన్ వేరు. మనం తగ్గాలనుకుంటుంది దేనికి అంటే మెనీ హ్యావ్ మెనీ రీజన్స్. ఓకే, సో ఎలియన్సెస్ అట్రాక్ట్ చేయడానికి తగ్గొచ్చు, ఫర్ హెల్త్ రీజన్స్ తగ్గొచ్చు. సో నేను ఎప్పుడైతే డీపర్ లెవెల్లోకి వెళ్ళి ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేస్తానో వాళ్ళు దాంతో ఐడెంటిఫై చేసుకోవడానికి మన ప్రోడక్ట్ తీసుకుంటారు. అర్థమైందా? సో ఇట్లా మన మార్కెట్ అనేది ఏ లెవెల్ ఆఫ్ సొఫిస్టికేషన్లో ఉంది అనే దాన్ని బట్టి మనం హెడ్లైన్ క్రియేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఆల్రెడీ 5th స్టేజ్లో ఉండి సింపుల్గా ఫస్ట్ స్టేజ్ హెడ్లైన్స్ రాస్తున్నాను అనుకోండి, మనకే అనిపిస్తుంది కదా నో లూజ్ యువర్ అగ్లీ ఫ్లాట్ అంటే ఎవరు కొంటారు? కొనరు. సో అయితే మీరు చెప్పింది పర్ఫెక్ట్ అండి, చాలా ఇన్డెప్త్గా ఉంది. అయితే కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఈ ఫీల్డ్లో ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటుంటారు చాలామంది, వాళ్ళకి ఇన్డెప్త్గా ఐడియా ఉండదు. ఒక యాడ్ రన్ చేయడం అంటే ఏదో ఒకటి పెట్టేస్తారు. మీరు అన్నట్టు అసలు మార్కెట్ ఈ లెవెల్లో ఉంది అని వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవడం కానీ, కాపీ రైట్స్ రాయడం కానీ ఎలా నేర్చుకోవచ్చు? వాళ్ళు ఒక ఫ్రెషర్ కానీ లేదా 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నాడు, వాళ్ళు ఎలా నేర్చుకోవచ్చు? గుడ్ క్వశ్చన్. అంటే ఇది నేను కూడా చాలాసార్లు ఇబ్బంది పడిన ఆస్పెక్ట్. ఇప్పుడు నేను ఎలా నేర్చుకున్నాను అంటే, ఇప్పుడు కాంపిటేటర్ యాడ్స్ అనేది చూస్తూ ఉంటాం. సో కాంపిటేటర్ యాడ్ చూస్తూ ఉన్నప్పుడు వాడేది ఎక్కువ రోజులు రన్ చేస్తూ ఉన్నాడు అనుకోండి, we can assume that it is successful campaign for him. సో ఆ సక్సెస్ఫుల్ క్యాంపెయిన్లో వాడు హెడ్లైన్ ఏంటి, వాడు దేని గురించి మాట్లాడుతున్నాడు, సో అది వాడికి వర్కౌట్ అవుతుందంటే ఆ మార్కెట్ ఏ లెవెల్ ఆఫ్ సొఫిస్టికేషన్లో ఉంది అని మనం ఒక లెవెల్ వరకు అంచనా వేయచ్చు. సో ఆ సొఫిస్టికేషన్ అర్థం చేసుకుని మనం మాట్లాడడం అనేది చేసినప్పుడు మనకి రిజల్ట్ వెంటనే రావచ్చు. అదే అక్కడ సొఫిస్టికేషన్ అర్థం అవ్వలేదు అనుకోండి, సో మనము మళ్ళీ ఎలా మొదలు పెట్టాలి అంటే అది ఒక మార్కెట్ రీసెర్చ్ ఏజెన్సీస్ అని ఉంటాయి. సో వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళు కూడా మనకి ఒక లెవెల్ ఆఫ్ డేటా ఇస్తారు. సో దాన్ని బట్టి కూడా మనం మార్కెట్ సొఫిస్టికేషన్ అర్థం చేసుకోవచ్చు. బట్ స్టార్ట్ చేసే వాళ్ళకి అంత బడ్జెట్స్ ఉండవు కాబట్టి, సో నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే కాంపిటేటర్ యాడ్స్ని అనాలిసిస్ చేయడం వల్ల వాళ్ళకి చాలా ఇన్సైట్స్ వస్తాయి. వాళ్ళ మార్కెట్లో ఏం వర్కౌట్ అవుతుంది, ఏం పొజిషనింగ్ వర్కౌట్ అవుతుంది, అండ్ వాళ్ళ మార్కెట్ ఏ లెవెల్ ఆఫ్ సొఫిస్టికేషన్లో ఉంది అనేది వాళ్ళు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఒక లెవెల్ వరకు.
పోడ్కాస్ట్ ఫర్దర్గా చూసే ముందు శ్రీక్లౌడ్ కంపెనీ గురించి జస్ట్ ఫ్యూ సెకండ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు కనుక ఒక వెబ్సైట్కి, బ్లాగ్కి ఒక వెబ్ హోస్టింగ్ చూస్తూ ఉంటే జనరల్గా ఫారెన్ వెబ్ హోస్టింగ్స్ తీసుకున్నప్పుడు మనకి నార్మల్గా సపోర్ట్ అనేది కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది అనమాట. అలా కాకుండా చాలా మంది తెలుగులో సపోర్ట్ కోరుకుంటూ ఉంటారు. సో ఈ శ్రీక్లౌడ్ అనేది మన తెలుగు వాళ్ళు రన్ చేస్తున్న వెబ్ హోస్టింగ్ కంపెనీ. వీళ్ళు వాట్సాప్లో కూడా సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేశారు. వాట్సాప్లోనే మీరు క్వశ్చన్స్ అనేది అడగచ్చు అనమాట. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే కనుక వీళ్ళు AWS క్లౌడ్ సర్వర్స్ మీద అయితే రన్ చేస్తారు. నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసినప్పుడు మీకు ఇక్కడ డిఫరెంట్ ప్యాకేజెస్ అయితే ఉంటాయి. ఉదాహరణకు వర్డ్ప్రెస్ క్లౌడ్ అనేది క్లిక్ చేసాం అనుకోండి, మళ్ళీ దాంట్లో వచ్చేసరికి స్టార్టర్, ప్రీమియం, బిజినెస్ అని ఉంటాయి. మీకు సింగిల్ వెబ్సైట్ కావాలి అనుకుంటే స్టార్టర్ తీసుకోవచ్చు. డొమైన్ అనేది ఫ్రీ ఉండదు. అదే మీకు మల్టిపుల్ వెబ్సైట్స్ డొమైన్ కావాలంటే ప్రీమియం కానీ బిజినెస్ కానీ తీసుకోవచ్చు అండి. ఉదాహరణకు నేను ప్రీమియం ప్యాకేజ్ బై నౌ చేస్తాను. ఇక్కడ మనకు కావాల్సిన డొమైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రీగా. నేను కంటిన్యూ క్లిక్ చేస్తాను. ఇప్పుడు మన ఆర్డర్ సమ్మరీ చూపిస్తుంది. ఇక్కడ మన నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ UPI ద్వారా కానీ మన అమౌంట్ అనేది పే చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి కావాల్సిన డీటెయిల్స్, ఈమెయిల్ ID, పాస్వర్డ్, రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేసి మనం చెక్అవుట్ చేసి అకౌంట్ అనేది క్రియేట్ చేస్తాం. సో అయితే ఇంకా నెక్స్ట్ ఇప్పుడు యాడ్ వచ్చేసరికి ఓకే, మనం ఇందాక హెడ్లైన్స్ గురించి మాట్లాడుకున్నాము. ఆ తర్వాత వచ్చేసి మన పార్ట్ అంటే క్రియేటివ్ పార్ట్లో ఇమేజ్ కానీ వీడియో కానీ పెడతాం జనరల్గా. సో ఇమేజ్ వీడియో వచ్చేసరికి ఇమేజ్ డిజైన్ చేస్తారు. ఇప్పుడు చాలా మంది క్యాన్వా లాంటి టూల్స్లో డిజైన్ చేస్తున్నారు, బాగా వస్తే ఎడబో వాడతారు. ఓకే, లేదు వీడియో అయితేనేమో షూట్ చేస్తున్నాం. అక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆ క్రియేటివ్ పార్ట్ దగ్గర? ఓకే, సో ఇక్కడ అదేంటి అంటే మీరు అడిగింది క్వశ్చన్ దగ్గర చాలా మందికి కన్ఫ్యూషన్ ఉంటుంది. అంటే ఇప్పుడు నేను ఒక డిజిటల్ మార్కెటింగ్ యాడ్ తీయాలి. సో తీయాలి అంటే అదేంటి నా బ్రాండ్ వాల్యూ నేను కాపాడుకోవడానికి నేను ఎక్కువ బడ్జెట్ పెట్టాలా, అంటే హై లెవెల్ కెమెరాస్ వాడాలా, సో హై లెవెల్ లొకేషన్స్ చూపించాలా, అండ్ పెద్ద మోడల్స్ని అంబాసిడర్స్ కింద తీసుకురావాలా. సో ఇట్లాంటి క్వశ్చన్స్ చాలా ఉంటాయి. సో అదేంటి ఇప్పుడు ఉన్న మార్కెట్ సినారియోలోకి ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్కి వచ్చేసరికి సో ఎస్పెషల్లీ అదేంటి మన యాడ్ అనేది అన్నిటికన్నా ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే స్టాండ్అవుట్ అవ్వడం. సో ఇప్పుడు మనకున్న రియల్ కాంపిటేటర్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం, ఇప్పుడున్న సినారియో బట్టి చూస్తే మనకున్న రియల్ కాంపిటేటర్ ఇస్ నాట్ రియల్ కాంపిటేటర్. మనకున్న రియల్ కాంపిటేటర్ ఏంటి అంటే మార్కెట్ క్లటర్. ఓకే, సో మన ఒక పర్సన్కి ఎన్ని యాడ్స్తో వాడు సరౌండ్ అవుతున్నాడు రోజుకి, సో అనే వాటి నుంచి హైలైట్ అయ్యి వాడికి మైండ్లో వెళ్ళడం అనేది హైయెస్ట్ ఛాలెంజ్, ఫస్ట్ ఛాలెంజ్. ఓకే, సో ఇప్పుడు యాడ్ డిజైన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఎప్పుడు కూడా మైండ్లో పెట్టుకోవాల్సింది అది. సో మనము మన యాడ్ని స్టాండ్అవుట్ అయ్యేటట్టు చేస్తున్నామా క్రౌడ్ నుంచి, సో అనేది ఫస్ట్ పాయింట్. సో సెకండ్ పాయింట్ ఏంటి అంటే మన యాడ్లో మనం ఏం కమ్యూనికేట్ చేయాలి అనుకుంటున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీది ఒక ప్రీమియం కార్ బ్రాండ్ అనుకోండి. సో ప్రీమియం కార్ బ్రాండ్ అన్నప్పుడు సో మీరు ఏం చేస్తారు, అదేంటి మీ కార్ని చూపించాలి యాడ్లో. సో కార్ని తీసుకెళ్ళి ఒక ఆర్డినరీ రోడ్డు దగ్గర పెట్టారు. ఓకే, అదే ఇంకొక కేసులో ఏంటి అంటే కార్ని తీసుకెళ్ళి ఒక ప్రీమియం బంగ్లా దగ్గర పెట్టారు. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ యాడ్లో మన యాడ్ అయితే చూస్తున్నామో కారు ఆ బంగ్లా అండ్ కారు నార్మల్ రోడ్డు ఇవి కన్సిడర్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన బ్రెయిన్ అనేది అసోసియేషన్స్ చేసుకుంటుంది. ఓకే, సో ఇప్పుడు అసోసియేషన్స్ ఎలా చేసుకుంటుంది అంటే అదేంటి మనము వాషింగ్ పౌడర్ వాడుతున్నాం అనుకోండి, ఎక్కువ నొరగ వస్తే అది మంచి వాషింగ్ పౌడర్ అన్నట్టు. ఓకే, సో తక్కువ నొరగ వస్తే అది కాదన్నట్టు. అట్లా కొన్ని అసోసియేషన్స్ ఉంటాయి మన బ్రెయిన్కి. సో ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఆ బిల్డింగ్కి ఉన్న క్వాలిటీస్ని ఈ కార్ మీద మన బ్రెయిన్ పెడుతూ ఉంటుంది అన్నమాట. అంటే వెనకాల బిల్డింగ్ ఉన్న క్వాలిటీస్ని కార్ మీద పెడుతుంది, అక్కడే రోడ్డు మీద ఉన్న క్వాలిటీస్ని కార్ మీద పెడుతుంది అనమాట. అది మన బ్రెయిన్ మనకు తెలియకుండానే చేస్తూ ఉంటుంది లోపల. సో ఇప్పుడు మీరు ప్రీమియం బ్రాండ్ కింద పొజిషన్ చేసుకోవాలి అనుకుంటే యూ డోంట్ టేక్ దట్ రిస్క్ ఆఫ్ ప్లేసింగ్ యువర్ కార్ అట్ ఎ నార్మల్ రోడ్. సో అందుకని మీరు బిల్డింగ్ దగ్గర పెడతారు. ఎందుకంటే ఇక్కడ ఈ కార్కి రావాల్సిన ఇమేజ్ వెనకాల ఏం ఇమేజ్ పెడతారో ఆ ఇమేజ్ దీనికి హెల్ప్ అవుతూ ఉంటుంది అనమాట. మీరు బ్రెయిన్లో ఎలాంటి ఒక డెవలప్ చేయాలనుకుంటున్నారు ఒక ఇమేజ్ ఈ కార్కి, అది సరౌండింగ్స్ నుంచి మీరు హెల్ప్ తీసుకుంటారు ఈ కార్ మీదకి డ్రైవ్ చేయడానికి అక్కడ ఉన్న ఇమేజ్ని. సో అందుకని అక్కడ అలాంటి డిసిషన్స్ తీసుకోవడం ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, అది మీ బ్రాండ్ ఏంటి అని దాన్ని బట్టి మీరు ఆలోచించవచ్చు. అంతేగాని ప్రతి బ్రాండ్ కూడా ఒక అదేంటి ప్రీమియంగా కనిపించేట్టు పెట్టాలి అనేది రూల్ కాదు. ఓకే, సో స్టాండ్ అవుట్ అయ్యేటట్టు చూసుకోవడం అనేది మాత్రం ప్రతి బ్రాండ్ ఈరోజు చేయాల్సిందే. అదే మనం సెల్ చేస్తున్న ప్రోడక్ట్ బట్టి. సో మీరు చెప్తుంటే నేను ఎక్కడ కనెక్ట్ అయ్యానంటే ఈ మధ్య కొన్ని యాడ్స్ చూస్తుంటాం. ఏదైనా బిగ్ టికెట్ ఉన్న ప్రోగ్రామ్స్ ఏదైనా సెల్ చేయాలనుకున్నప్పుడు కోర్సెస్ అప్పుడు
వాళ్ళు జనరల్గా కార్లో వచ్చి ఫెరారీ వాటి లాంటి కార్లో వచ్చో లేదా దుబాయ్ లాంటి దగ్గరికి వెళ్ళి అక్కడ షూట్ చేస్తారు. సో సైకలాజికల్ ప్రకారం ఆబ్వియస్లీ మీరు అన్నట్టు బ్యాక్గ్రౌండ్ బట్టి ఆడియన్స్ ఓకే దే ఆర్ రిచ్ పీపుల్ అన్న కన్సిడరేషన్లో వెళ్తారు. సో అయితే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న దీంట్లో జనరల్గా యాడ్ కాపీ గురించి మాట్లాడుకున్నాము. యాడ్ తర్వాత అంటే యాడ్ క్లిక్ చేసిన తర్వాత జనరల్గా ఒక ల్యాండింగ్ పేజ్ మీదకి వస్తారు. ఓకే, సో అది ఎంతవరకు ఇంపార్టెంట్, అది ఎలా ఉండాలి స్ట్రక్చర్ కానీ, ఎందుకంటే యాడ్ ఎంత ఇంపార్టెంటో నాకు తెలిసినంత వరకు అంటే ఆ యాడ్లో ఏదైతే చెప్తున్నావో మళ్ళీ ల్యాండింగ్ పేజ్లో రిఫ్లెక్ట్ అవ్వాలి నార్మల్గా. అవును. సో ఆ ల్యాండింగ్ పేజెస్ ఎట్లా ఉంటే బాగుంటుంది? ఓకే, అది ల్యాండింగ్ పేజ్ ఎట్లా ఉంటుంది ఎట్లా ఉంటే బాగుంటుంది అనేది కంప్లీట్గా డిఫైన్ చేసేది మీ యాడ్లో మీరు ఏం చెప్తున్నారు, ఏం చెప్పి అక్కడ పంపిస్తున్నారు అనే దాన్ని బట్టి డిఫైన్ అవుతుంది అది. ఫర్ ఎగ్జాంపుల్ అదేంటి మీకు ఫనల్ ఉంటుంది సేల్ చేయడానికి. సో మీ ఫనల్లో మీ డిజిటల్ మార్కెటింగ్ టీమ్ అనేది మీకు లీడ్ జనరేషన్ చేసి ఆ లీడ్స్ని తీసుకొచ్చి సేల్స్ టీమ్కి ఇవ్వాలి అనేది మీ లెక్క అనుకోండి, మీ క్యాల్కులేషన్ అనుకోండి. సో అక్కడ ఏం చెయ్యాలి, యాడ్ అనేది ఓకే అదేంటి ఒక సెషన్ ఉంది, ఆ సెషన్కి నువ్వు ఫిల్ చేయి అటెండ్ అవ్వాలి అనుకుంటే ఒక ఫామ్ ఇస్తారు. సో ఆ యాడ్లో ఏం చెప్తాం, ఫామ్ ఫిల్ చేయని చెప్తాం. సో ఫామ్ ఫిల్ చేయన్నప్పుడు వాడు ల్యాండింగ్ పేజ్ మీదకి వచ్చినప్పుడు వాడు ఫామ్ కనిపించాలి ఫస్ట్. సో మిగిలిన ఏం కనిపిస్తాయి అనేది మీరు యాడ్లో ఏం చెప్తారో అని దాన్ని బట్టి ఉంటుంది. మా పలానా ప్రోడక్ట్లో మీరు కొనుక్కోవాలనుకుంటే మీరు ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఇట్లా ఫ్రీ సెషన్ బుక్ చేసుకోండి అని చెప్పారు అనుకోండి మీరు యాడ్లో. సో ఆ ప్రోడక్ట్ ఏంటి కొంచెం చెప్పేశారు మీరు యాడ్లో. సో వాడు ల్యాండింగ్ పేజ్ మీదకి వచ్చినప్పుడు అక్కడ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఫామ్ ఉండడం కరెక్ట్. సో వాడు ఇంకా అన్ని చాలా ఇన్ఫర్మేషన్ పెట్టామనుకోండి, అక్కడ ఏమవుతుందంటే మనకి ఈరోజు అటెన్షన్ స్పాన్ చాలా తక్కువ. సో వాడు పొరపాటున వేరే ఇన్ఫర్మేషన్ చూసి డైవర్ట్ అయిపోయాడు అనుకోండి, మీరు పెట్టిన ఎఫర్ట్ అంతా అక్కడ వేస్ట్ అయినట్టే కదా. మీరు ఆల్రెడీ యాడ్లో చెప్పినప్పుడు వాడికి ఫామ్ ఇస్తాను ఫామ్ ఫిల్ చేయన్నప్పుడు ఫామ్ ఇవ్వడం అంతే ల్యాండింగ్ పేజ్ అంటే. సో మీరు ఇన్ఫర్మేషన్ తక్కువ చెప్పి మీరు మా వెబ్సైట్కి వచ్చి చూసి కొనుక్కోండి అని చెప్పారనుకోండి, అక్కడ వెబ్సైట్ క్లియర్గా ఇవ్వాలి. ఆ వెబ్సైట్లో క్లియర్గా ఇన్ఫర్మేషన్ అంతా ఉండాలి ఆ ప్రోడక్ట్ రిలేటెడ్గా. సో అక్కడ యాడ్లో ఏం చెప్తున్నాం అనే దాన్ని బట్టి ల్యాండింగ్ పేజ్ ఉండాలనేది నా ఓకే మెయిన్ థింగ్. సో అయితే ఇప్పుడు యాడ్ కానీ యాడ్ డిజైనింగ్ కానీ కాపీ రైటింగ్ ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఒకవేళ వాళ్ళు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు? అంటే ఎక్కడైనా నేర్చుకోవడానికి ఏమన్నా మీకు తెలిసిన పర్టికులర్ బ్లాగ్స్ కానీ వెబ్సైట్స్ కానీ ఏమన్నా ఉన్నాయా, లేదా బుక్స్ కానీ ఏదన్నా ఎనీథింగ్? అంటే నేను ఎట్లా నేర్చుకున్నాను చెప్తాను. నేను క్రియేటివ్ డైరెక్టర్ కింద నా కెరీర్ని స్టార్ట్ చేశాను. అంటే నేను ఆ టైంలో క్రియేటివ్ టీమ్స్ని లీడ్ చేసేవాళ్ళని. అంటే నేను మార్కెటింగ్ టీమ్తో కోఆర్డినేట్ చేసుకుంటూ వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అని దాన్ని బట్టి ఇక్కడ యాడ్స్ జనరేట్ చేసి వాళ్ళకి ఇచ్చేవాళ్ళం అనమాట. అది ఓవరాల్గా నేను చేసింది. సో అక్కడ ఏమైంది, అదేంటి యాడ్ ఫెయిల్ అయినప్పుడు, ఎస్పెషల్లీ యాడ్ ఫెయిల్ అయినప్పుడు, యాడ్ ఎందుకు ఫెయిల్ అయింది అంటే ఒక 20-30 రీజన్లు వచ్చాయి అనమాట డిస్కషన్లో కూర్చుంటే. సో నాకు అక్కడ ఏమనిపించేది అంటే డిస్కషన్ అయిన తర్వాత ఈ 30 నేను ఇంప్లిమెంట్ చేసినా కానీ యాడ్ సక్సెస్ అవుతుందనే కాన్ఫిడెన్స్ ఉండేది కాదు. సో అక్కడ నాకు చాలా స్ట్రాంగ్గా ఏం పడింది అంటే అసలు యాడ్ సక్సెస్ అవ్వాలంటే యాడ్లో ఏముండాలి, అట్లీస్ట్ మనం ఫెయిల్ క్యాంపెయిన్ని ఎలా అనలైజ్ చేయాలి. సో యాడ్లో కోర్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి, సో సూపర్ఫిషియల్ థింగ్స్ ఏంటి అంటే ఆ లిస్ట్లో ఏముండేవంటే అదేంటి అదే ఈ కలర్ బాగాలేదు, అదేంటి ఈ యానిమేషన్స్ బాగాలేదు, అవేవో నాకు ఏమి అనిపించాయంటే అవి కోర్ కాదు అనిపించాయి. కానీ ఆ లిస్ట్లో అవి చాలా ఎక్కువ ఉండే అనమాట. సో స్టిల్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో నేనేం ఫీల్ అయ్యేవాడిని, నేను ఇంకా కోర్ పాయింట్ నాకు అర్థం కాలేదని ఫీల్ అయ్యేవాడిని. అక్కడ చాలా స్ట్రగుల్ అయ్యాను నేను, అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఏంటి అనే ఆస్పెక్ట్లో. సో అక్కడ నాకు బుక్స్ అనేవి చాలా హెల్ప్ చేసినాయి. అదేంటి కొన్ని బుక్స్ ఉన్నాయి, అదేంటి స్టోరీ బ్రాండ్ అని ఒక బుక్ ఉంది. స్టోరీ బ్రాండ్ నేను లిస్ట్ కూడా ఇస్తాను, మీరు పెట్టుకోండి డిస్క్రిప్షన్లో. సో స్టోరీ బ్రాండ్ అని ఒక బుక్ ఉంది. సో బ్రేక్ త్రూ అడ్వర్టైజింగ్ అని ఇంకో బుక్ ఉంటుంది. సో అండ్ ట్రాక్షన్ అని ఇంకొక బుక్, అండ్ పర్సనల్ ఎంబీఏ అని ఒక బుక్ ఉంటుంది. సో ఇట్లా కొన్ని బుక్స్ ఉన్నాయి. సో ఆ బుక్స్ చదువుతున్నప్పుడు ఏంటంటే నాకున్న పెయిన్ పాయింట్స్ ఉంటాయి కదా, ఆ పెయిన్ పాయింట్స్ గురించి వాళ్ళు మాట్లాడేవాళ్ళు అనమాట క్లియర్గా. అప్పుడు వెంటనే ఆ ఇన్ఫర్మేషన్ అంతా నేను చాలా క్లియర్గా ఎక్స్ట్రాక్ట్ చేసుకునేవాడిని ఆ బుక్ నుంచి. సో అట్లా ఆ బుక్స్ చదవడం వల్ల చాలా హెల్ప్ అయింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ లైక్ ఆన్ గ్రౌండ్ దిగి నేను యూజర్తో మాట్లాడేవాడిని. అంటే ఒక ప్రోడక్ట్ నేను సెల్ చేయాలి అంటే ఆ ప్రోడక్ట్ వాడి వరల్డ్ నేను అర్థం చేసుకోవడానికి వాటితో వెళ్ళిపోయి అదేంటి కాల్స్లో కానీ డైరెక్ట్గా కానీ మాట్లాడేవాడిని. సో మాట్లాడుతున్నప్పుడు ఒక కన్విక్షన్ అనేది బిల్డ్ అయ్యేది నాకు. సో ఆ కన్విక్షన్ ప్లస్ ఈ థియరీ అంతా కలిపి ఒక
అదేంటి ఒక స్ట్రక్చర్ లాగా ఫామ్ అయింది అనమాట నాకు. ఓకే. సో ఎలా అప్లై చేయాలి ఏంటి అనే ఆస్పెక్ట్స్లో. ఓకే. సో బుక్ చదవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే. అండ్ ఆ బుక్ని చదివి దాన్ని విజువలైజ్ చేసుకుని, అంటే చాలామంది ఏం చేస్తారంటే బుక్ చదివేస్తారు. సో బుక్ చదివి అంటే నేనేం చేసామనంటే ఓ రోజుకి ఒక చాప్టర్ చదివేవాడిని. ఆ ఒక్క చాప్టర్ని అబ్జర్వ్ చేసేవాడిని. అంటే బయట బ్రాండ్స్ ఇవి ఎలా అప్లై చేసాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెప్సీ ఉంది, కోకోకోలా ఉంది, ఇదే కాన్సెప్ట్ని వాళ్ళు ఎలా అప్లై చేశారు వాళ్ళ బ్రాండింగ్లో అనేది చదువుకుంటూ ఉన్నప్పుడు నాకు ఆ కాన్సెప్ట్ అనేది ఇన్ డెప్త్ వెళ్ళేది అనమాట. సో అలా ఇన్ డెప్త్ వెళ్ళడం అనే దానివల్ల నేను అప్లై చేయగలిగేవాడిని. అంటే మనం చదివింది అప్లై చేయడం అనేది ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. ఓకే. సో యాడ్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సార్, మామూలుగా మనం అబ్జర్వ్ చేస్తే మన చాలామంది డైరెక్టర్స్ సినిమాలు తీసే ముందు వాళ్ళు ఎక్కువ యాడ్స్ తీస్తుంటారు. త్రివిక్రమ్ గారు కానీ వీళ్ళందరూ కూడా. సో ఎందుకు అంటే యాడ్స్ వాళ్ళు ఆ క్రియేటివిటీ విత్ ఇన్ షార్ట్ టైంలో చెప్పటానిక, వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ అని చాలా మంది డైరెక్టర్స్ అబ్జర్వ్ చేశాను. ఎక్కువగా యాడ్స్ మీద వర్క్ చేసి దెన్ దే వర్క్ ఆన్ ఫీచర్ ఫిల్మ్. మీకేమన్నా అది ఐడియా ఉంది? అదేనండి, ఇందాక చెప్పినట్టు అదేంటి ఇప్పుడు యాడ్లో ఒక ఫ్రేమ్ పెడితే ఆ ఫ్రేమ్లో ఎలిమెంట్స్ అన్నీ ఎందుకు పెడుతున్నాము, దానివల్ల ప్రోడక్ట్ మీద వచ్చే ఇంప్లికేషన్స్ ఇవన్నీ ఆలోచించి తీయాలి యాడ్ అంటే. సో మనకి ఇప్పుడు ఏంటంటే మూవీస్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక 1 minute ఆఫ్ ద కంటెంట్ తీయడానికి వాళ్ళు కొంచెం టైం పట్టింది అనుకోండి, యాడ్లో చాలా ఎక్కువ టైం పడుతుంది వాళ్ళకి. ఎందుకంటే ప్రతి ఫ్రేమ్ని వాళ్ళు ఆలోచించాలి వాళ్ళు. సో చెప్పాల్సిన స్టోరీని క్రిస్ప్గా చెప్పాలి. సో క్రిస్ప్గా చెప్తూ ప్రతి ఫ్రేమ్లో ఒక మీనింగ్ ఉండాలి. అంటే మనం ఒక ఎలిమెంట్ ఎందుకు పెట్టాము, దానివల్ల బ్రాండ్ మీద వచ్చే ఇంప్లికేషన్స్ ఏంటి అనేవన్నీ ఆలోచించి తీయాలి. సో ఎప్పుడైతే దీన్ని మాస్టర్ చేస్తామో, అంటే ఈ స్టోరీ టెల్లింగ్ని మనం మాస్టర్ చేస్తామో, అది ఈజీ అవుతుందేమో అని నా ఫీలింగ్. ఓకే. ఇప్పుడు మీకు ఫెవికాల్ యాడ్స్ ఉన్నాయి కదా. ఫెవికాల్ యాడ్స్ మన అందరికీ తెలుసు, మోస్ట్ ఫేవరెట్ యాడ్స్ అన్నమాట. ఓకే. సో అసలు అంత క్రియేటివిటీ అనేది బిహైండ్ అది ప్రతి యాడ్కి. సరే ఒక యాడ్ ఏదో నార్మల్గా ఉంది క్లిక్ అయింది అనుకుంటే అది వేరే విషయం. ప్రతి యాడ్ తీసుకుంటే సో మచ్ ఆఫ్ క్రియేటివిటీ ఉంటుంది. కొన్ని బ్రాండ్స్ అలా మంచి యాడ్స్ చూస్తాం మనం. కొన్ని బ్రాండ్స్ ఏమో చాలా ఖర్చు పెడతారు, బట్ అంత క్రియేటివిటీ ఉండదు, మనకే బోర్ కొట్టిద్ది. జనరల్ మనం టీవీ మార్చేటప్పుడు యాడ్ మనల్ని హోల్డ్ చేస్తానికే కదా కాన్సెప్ట్. వాట్ ఈస్ ద డిఫరెన్స్? అన్ని బ్రాండ్స్ దగ్గర మనీ ఉంటుంది, అంతా ఉంటుంది, అందరూ మళ్ళీ క్రియేటివ్ టీమే వర్క్ చేస్తుంటారు. మీ దృష్టిలో ఏంటి కొన్ని బ్రాండ్స్ ఎక్సలెంట్గా కంటిన్యూస్గా యాడ్స్ మంచి తీయడానికి, కొన్ని బ్రాండ్స్ తీయలేకపోవడానికి? అదేనండి, ఇక్కడ అదేంటి మీరు చెప్తున్న దాన్ని కాంట్రడిక్టింగ్గా నేను చెప్తాను. ఇప్పుడు ఏంటి అంటే మా టీంలో మేము అదేంటి ఒక అద్భుతమైన క్రియేటివ్ యాడ్స్ కాన్సెప్ట్స్ కొన్ని డెవలప్ చేసి తీసాం. సో తీసినప్పుడు రిజల్ట్స్ రాలేదు. సో అవేంటి అంటే టీం అందరికీ సూపర్గా నచ్చేసాయి, అందరూ ఎగ్జైట్ అయిపోయారు, ఇది వర్కౌట్ అవుతుందని ఫీల్ అయ్యారు. కానీ అది వెళ్ళినప్పుడు ఏంటంటే రిజల్ట్ రాలేదు. సో అక్కడ అదేంటి మోర్ దాన్ క్రియేటివిటీ, అంటే క్రియేటివిటీ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ రోజున క్లటర్కి మనం స్టాండ్అవుట్ అవ్వాలంటే క్రియేటివ్గా లేకపోతే స్టాండ్అవుట్ అవ్వం. సో అది ఫస్ట్ ఫ్యాక్టర్. సో క్రియేటివిటీ ఒక్కటే ఉంటే యాడ్ వర్కౌట్ అవ్వదు ప్రతిసారి. సో క్రియేటివిటీతో పాటు ఇంకా కొన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు యాడ్ అంటే ఏంటంటే మన ప్రోడక్ట్ గురించి ప్రజలకు తెలియజేయడం యాడ్ కాదు. సో యాడ్ అంటే ఏంటి అంటే మన ప్రోడక్ట్ ప్రజలకి ఏం డిజైర్స్ని సాటిస్ఫై చేస్తుంది అని చెప్పడం యాడ్. ఓకే. సో అదేంటి అది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్ అండి. అండ్ మన యాడ్స్ అనేది బిలీవబుల్గా ఉండాలి. ఓకే, వాళ్ళకున్న బిలీఫ్ సిస్టమ్ని అది కాంట్రాక్ట్ చేసినాయి అనుకోండి మన యాడ్స్, వాళ్ళు అంత ఈజీగా నమ్మరు. ఓకే. సో అది ఇంకో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట. ఎప్పుడైతే మన యాడ్ క్రియేటివ్గా ఉంటుందో ఇట్ విల్ అట్రాక్ట్ ద అటెన్షన్. సో ఆ అటెన్షన్ తీసుకురావడమే కాదు యాడ్ చేయాల్సిన పని. అటెన్షన్ తెచ్చిన తర్వాత ప్రోడక్ట్ కొనేట్టు చేయాలి. అది యాడ్ చేయాల్సిన పని. సో ఈ క్రియేటివిటీ అనేది అటెన్షన్ తేవడం వరకు మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా వేరే యాడ్స్లో అంత క్రియేటివ్ ఉండదు అని. సో దే ఆర్ నాట్ ఈవెన్ స్టాండింగ్ అవుట్ ఫ్రమ్ ద మార్కెట్. సో స్టాండ్అవుట్ అయిన తర్వాత ఇంకా యాడ్ చేయాల్సిన పని ఇంకోటి ఉంటుంది. సో ఆ పని ఏంటి అంటే వాడి డిజైర్ని ట్రిగర్ చేసిందా లేదా యాడ్. సో యాడ్ పని ఏంటి అంటే చాలామందిని అట్రాక్ట్ చేయడం కాదు, ఆ ప్రోడక్ట్ ఎవరు అవసరమో వాళ్ళని అట్రాక్ట్ చేయడం యాడ్ ఆబ్జెక్ట్. సో అదేంటి అది మీకు నాకు నచ్చకపోవచ్చు యాడ్, కానీ అది కొనాల్సినోడు ట్రిగర్ అయ్యి కొన్నాడా లేదా అనేది అట్ ది ఎండ్ ఆఫ్ ద డే యాడ్ చేయాల్సిన పని. అంటే కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇక్కడ ఏంటి అంటే మనకి ఇదివరకు పాత రోజుల్లో టీవీ యాంటెనాస్ ఉండేవి. సో ఆ రోజుల్లో ఏంటంటే టీవీ రిపేర్స్ చాలా ఎక్కువ వచ్చాయి. అంటే ఫ్లక్చువేషన్స్ కానీ మనకి ఆల్మోస్ట్ 6 monthsకి ఒకసారి 1 yearకి ఒకసారి కానీ రిపేర్ వచ్చి సర్వీస్ మ్యాన్ తను చేయాల్సిన పనులు వచ్చాయి. సో వాళ్ళు ఏం చేశారంటే ఆ ప్రాబ్లం అంతా అబ్జర్వ్ చేసి ఒక బుక్ రాశారు. అదేంటి
మీరే టీవీ రిపేర్లు చేసుకోండి అని. ఓకే, సో ఆ బుక్ని యాడ్ వేయాలన్నమాట. ఇప్పుడు వాళ్ళు యాడ్ ఏమేశారు అంటే మీరు సంవత్సరానికి ఒక 10,000 ఆర్ 5,000 సేవ్ చేసుకోవచ్చు, మీరే టీవీ రిపేర్లు చేసుకుని అన్నారు. ఒక్కడు కూడా కొనలేదన్నమాట ఆ బుక్. ఓకే, సో ఎందుకు కొనలేదు అంటే ప్రతి ఒక్కడికి అదేంటి డబ్బులు సేవ్ చేసుకోవాలని లేదా అంటే సేవ్ చేసుకోవాలని ఉంటుంది, అదేంటి కానీ సేవ్ చేసుకోవడం ఓకే, ఆ సెకండ్ లైన్ ఇస్ ద ప్రాబ్లం. మీరే రిపేర్ చేసుకోండి అన్నారు కదా. సో మన బిలీఫ్ సిస్టమ్ మనకేం చెప్తుంది అంటే టీవీ అనేది ఒక కాంప్లికేటెడ్ మిషన్, దాన్ని నేను హ్యాండిల్ చేయలేను అనే బిలీఫ్ సిస్టంలో మనం ఉన్నప్పుడు నువ్వే రిపేర్ చేసుకొని ఒకటి చెప్పాడు అనుకోండి, నేను అలా రిపేర్ చేసుకుంటాను అనుకుంటాను. సో ఆ హెడ్లైన్లోనే ఎంత విషయం ఉందో అర్థమవుతుందా. మన బ్రెయిన్ అనేది మనకి ఎంత అనాలిసిస్ చేసి ఆలోచించాం కానీ ఆలోచిస్తాం దాని గురించి. సో కింద బాడీ చదవం మనం, యాడ్ కింద బాడీ చదవం. సో అప్పుడు ఏం చేస్తామంటే అందరూ స్కిప్ చేయడం మొదలు పెట్టారు. హెడ్లైన్ చేస్తే మనం ఏం చేసుకుంటాంలే అనే మోడ్లో స్కిప్ చేశారు. సో సెకండ్ ఆ యాడ్ని అనాలిసిస్ చేసి హెడ్లైన్ ఎలా మార్చారు అంటే మీకెందుకు టీవీ గురించి అన్ని విషయాలు చెప్పలేదు ఎవరు అని మార్చారు. సో ఆ బాడీలో మెల్లిగా ఎలా ఇంట్రడ్యూస్ చేశారు అంటే ఇప్పుడు టీవీ రిపేర్ అనే వర్డ్నే వాడలేదు అసలు. ఓకే, రిపేర్ అనే వర్డ్ని ఎప్పుడైతే మనం వాడతామో మన బ్రెయిన్ ఏం సిగ్నల్ ఇస్తుంది, మనం చేయలేము అనే సిగ్నల్ ఇస్తుంది. సో ఆ రిపేర్ అనే వర్డ్ బదులు అదేంటి అడ్జస్ట్మెంట్స్ అనే వర్డ్ వాడారు. సో మీ టీవీ అనేది ఎలాంటిదంటే మీ బాడీ లాంటిది. ఓకే, సో అక్కడ కంపారిజన్ చేశారు. ఫస్ట్ టీవీని బాడీతో కంపేర్ చేశారు. సో టీవీని బాడీతో కంపేర్ చేసినప్పుడు మనం ఏం ఫీల్ అవుతాం, కొంచెం నోన్గా ఫీల్ అవుతాం. సో మీకు అదేంటి ఫీవర్ వచ్చే ముందు కొన్ని సిమ్టమ్స్ వస్తాయి కదా, వెంటనే ఫీవర్ వచ్చేది కదా, జలుబు దగ్గు ఏదో వచ్చేసి ఫీవర్ వస్తుంది కదా. సో అలాగే టీవీ పాడవ్వాలి అనుకునే ముందు కొన్ని సిమ్టమ్స్ ఇస్తుంది అది. అంటే మీ టీవీలో కొన్ని లైన్స్ రావడం, ఆ సిమ్టమ్స్ని మీరు ఐడెంటిఫై చేసి వెంటనే దాన్ని రెక్టిఫై చేయగలిగారు అనుకోండి, అంటే అడ్జస్ట్ చేయగలిగారు అనుకోండి, సో మీకు టీవీ రిపేర్ రాదు. ఇలా స్లోగా వాళ్ళు బిల్డ్ చేసుకుంటూ ఆ రిపేర్లు అనే వర్డ్ని అడ్జస్ట్మెంట్స్ అనే వర్డ్ కింద మార్చడము ఇట్లా కొన్ని పెట్టారనమాట. సో దానివల్ల అది బిలీవబుల్గా అయ్యింది అక్కడ యాడ్ అనేది. సో దానివల్ల వాళ్ళకి థౌజండ్స్ ఆఫ్ కాపీస్ అమ్మడిపోయాయి అనమాట. సో దెర్ ఇస్ సటిల్ డిఫరెన్స్. అంటే అది బిలీవబిలిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను చెప్పాను అనమాట. ఎగ్జాంపుల్ టూత్ డికే ఉంటుంది కదా. సో వాళ్ళు ఏం చేశారంటే టూత్ పేస్ట్ డికే ప్రివెన్షన్ కోసం తయారు చేశారు. సో డికే ప్రివెన్షన్లో ఏం చేశారు ఫస్ట్ యాడ్లో, అదేంటి మీరు డికేని ప్రివెంట్ చేసుకోండి అన్నారు. ఎవరు కొనలేదు. సో వాళ్ళు అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనము ఒక ఫ్యూచర్లో ఒక జరిగే దాన్ని విజువలైజ్ చేసుకుని దాన్ని ఆపడానికి ఒక ప్రోడక్ట్ కొనడం అనేది జరగదు. ఓకే, మనకి జరగబోయే ఆపదని విజువలైజ్ చేసుకోవడం కష్టం. కానీ మనం దేంట్లో మన బ్రెయిన్ ఇన్స్టింక్ట్ అనేది దేంట్లో బెటర్ ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన పక్కన వాళ్ళు, మన క్లోజ్ పీపుల్ ఉంటారు చూసారా, సో వాళ్ళకి జరిగే ఆపదని మనం బెటర్గా విజువలైజ్ చేసుకోగలుగుతాం. వాళ్ళు ఏం చేస్తారు, యాడ్లో చిన్నపిల్లల్ని పెట్టడం మొదలుపెట్టారు. సో ప్రివెంట్ ద డికే ఫర్ యువర్ చైల్డ్ అని మొదలుపెట్టారు. అప్పుడేంటి బెటర్గా విజువలైజ్ చేసుకుని ఆ టూత్పేస్ట్ వెంటనే కొనడం మొదలుపెట్టారు. సో అక్కడ చిన్నపిల్లల్ని యాడ్లో పెట్టడానికి ఉద్దేశం ఆ చిన్నపిల్లల యాడ్లు చూసి వాళ్ళ మమ్మీని టూత్పేస్ట్లు కావాలని అడుగుతారని కాదు, వాళ్ళ మదర్స్ బెటర్గా విజువలైజ్ చేసుకోగలుగుతారు కాబట్టి ఆ టూత్పేస్ట్ దేన్ని ఆపగలదు. సో అక్కడ ఏంటి అంటే ఇట్ జస్ట్ అవర్ బ్రెయిన్ బిహేవియర్, మన బ్రెయిన్ కూడా బిహేవియర్ని అబ్జర్వ్ చేయడం వల్ల వాళ్ళకి సేల్స్ అయినాయి అక్కడ. ఓకే, సో అట్లా మనకి ఉన్న ఇన్స్టింక్ట్స్ని వీటిని మనం అర్థం చేసుకుని ప్రాపర్గా హ్యూమన్ బిహేవియర్ని అర్థం చేసుకుంటే వీ కెన్ క్రియేట్ ఏ వెరీ పవర్ఫుల్ యాడ్స్. ఇంకొకటి చెప్పాలంటే ఇప్పుడు ఏ వస్తుంది. సో ఇప్పుడు మెటా అనేది ఎలా డెవలప్ అయింది అంటే, మెటా ప్లాట్ఫామ్, మనం యాడ్ చేసుకునే మెటా ప్లాట్ఫామ్, ఇప్పుడు చాలామంది నేను మార్కెటర్స్తో మాట్లాడినప్పుడు అండ్ లింక్డ్ఇన్లో చాలా కంటెంట్ని నేను గోత్రూ అయినప్పుడు వాళ్ళు చెప్తుంది ఏంటంటే, సో మెటాకి నువ్వేం చెప్పొద్దు, బ్రాడ్ పెట్టు, ఓకే, అండ్ నీ యాడ్ని స్పెసిఫిక్గా పెట్టు. అంటే నీ యాడ్ని స్పెసిఫిక్గా కొంతమంది నీకు ఎవరు కావాలో వాళ్ళని హిట్ అయ్యేటట్టు పెట్టు, దాంట్లో ఉండే బ్రాడ్గా మాట్లాడుకో. కానీ నీ పబ్లిష్ చేయాల్సిన ఆడియన్స్ మొత్తం బ్రాడ్ పెట్టు, ఇంకా మొత్తం మెటా చూసుకుంటుంది. అంటే ఆ మెటా ఎంత ఏ లెవెల్లో డెవలప్ అయిందంటే మన కన్జ్యూమర్ని ఆల్రెడీ చదివేసింది, ఇది ఎలాంటి కస్టమర్లు వస్తున్నారు, ఈ యాడ్ ఫస్ట్ ఎవరు క్లిక్ చేస్తున్నారు వాళ్ళని అర్థం చేసుకుని ఆ రెలవెంట్ పీపుల్కి అదే చూపించేస్తుంది. మళ్ళీ మనం వీళ్ళకి చూపించు వాళ్ళకి చూపించు అని శ్రమ పెట్టుకోకుండా అది మన యాడ్లో మనం కంటెంట్ ప్రాపర్గా పెట్టుకుని బ్రాడ్ పెట్టు అంటున్నారు. సో ఇంకా కొన్ని రోజులు ఉంటే అది కూడా చేయక్కర్లేదు. ఓకే ఓకే ఓకే. సో మనం వల్ల మన ప్లాట్ఫామ్స్ అనేవి అంతలా ఎవాల్వ్ అవుతున్నప్పుడు ఇంకా ఫైనల్గా
ఈ ఫీల్డ్లో ఎక్స్పర్ట్స్ అవ్వాలి అంటే వాళ్ళు ఫోకస్ చేయాల్సిన హ్యూమన్ బిహేవియర్ మీద. సో అది మన అనేది అంత ఈజీగా క్రాక్ చేయడం కష్టం కదా. జనరల్ గా నేను ఒక యాడ్ డిజైన్ చేసేటప్పుడు అది ఫేస్బుక్ లో అయినా, ఇన్స్టా అయినా, లేదా గూగుల్ యాడ్స్ లో అయినా ఎంత బడ్జెట్ పెట్టాలని చాలా మంది అడుగుతుంటారు. చాలా మంది బిజినెస్ ఓనర్స్ తెలియదు. మామూలుగా డిజిటల్ మార్కెట్స్ అందరు ఏం చెప్తారంటే మీరు ఒక రోజుకు 1000 రూపాయలు పెట్టుకోండి, 1500 పెట్టుకోండి, ఇలా నార్మల్ గా చెప్తారు. అలానా, లేదంటే అసలు ఇంత బడ్జెట్ పెట్టాలనేది ఎలా ఎనలైజ్ చేయొచ్చు ఒక యాడ్కి? అంటే ఇక్కడ అదేంటి అది డిపెండ్స్ ఆన్ ఇండస్ట్రీ ఉంటుందండి నా అండర్స్టాండింగ్ ప్రకారం. సో ఈ క్వశ్చన్ యాక్చువల్లీ పర్ఫార్మెన్స్ మార్కెటర్ బెటర్గా ఆన్సర్ చేయగలుగుతారు. బట్ నా అనాలిసిస్ ప్రకారం ఏంటి అంటే అది డిపెండ్స్ ఆన్ ఇండస్ట్రీ ఉంటుంది. కొన్ని ఇండస్ట్రీస్లో ఏంటి అంటే మీరు ఎక్కువ ఖర్చు పెడుతున్నప్పుడు యాడ్ అనేది బ్రేక్ డౌన్ అయిపోద్ది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రోజుకి 1,00,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు అనుకోండి ఒక యాడ్ మీద. సో మీకు అది చేసే కొద్దీ అర్థమైపోతుంది. అంటే 1,00,000 కన్నా ఎక్కువ మనం దీనికి ఖర్చు పెట్టినప్పుడు ఇది బ్రేక్ అయిపోతుంది, యాడ్ అనేది సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు. సో మీరు 10 లక్షలు ఖర్చు పెట్టాలనుకుంటే 10 రోజుల్లో పెడతారు అది, ఒకే రోజు పెట్టకుండా. సో అట్లా ఇండస్ట్రీ బట్టి కూడా ఉంటుంది. సో ఇక్కడ అదేంటి నేను ఏం చెప్పగలుగుతాను అంటే మనం యాడ్ ప్రొడక్షన్కి ఎంత పెట్టుకోవాలి అసలు, అంటే యాడ్ మేకింగ్కి అసలు ఎంత ఖర్చు పెట్టుకోవాలి అనేది దాని గురించి మాట్లాడగలుగుతాం. సో అదేంటి అంటే నేను చేసిన వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాక్టీస్ ఏంటి అంటే ఇప్పుడు ఒక యాడ్ డిజైన్ చేయాలి అన్నప్పుడు ఖచ్చితంగా మార్కెట్ రీసెర్చ్తోనే నేను మొదలు పెడతాను. సో మార్కెట్ రీసెర్చ్లో ఎప్పుడైతే ఇన్సైట్స్ వస్తాయో, సో ఇన్సైట్స్ వచ్చిన తర్వాత నేను యాడ్ డిజైన్ చేస్తాను. సో యాడ్ డిజైన్ అనేది మనం ఎలాగైనా చేసుకోవచ్చు, ఒక భారీ లెవెల్లో చేసుకోవచ్చు, ఒక మినిమం లెవెల్లో చేసుకోవచ్చు. సో భారీ లెవెల్లో యాడ్స్ కన్నా ముందు నేనైతే ఖచ్చితంగా ఏం టెస్ట్ చేసుకుంటాను అంటే దాన్ని ఫస్ట్ సింపుల్గా తీస్తాను. సో సింపుల్ యాడ్ అంటే నా ఉద్దేశంలో ఏంటంటే ఒక కెమెరా పెట్టి ఒక పర్సన్ని నుంచోబెట్టి నాకు వచ్చిన ఇన్సైట్ని అక్కడ కొంచెం క్రియేటివ్గా స్క్రిప్ట్ అది రాసి చెప్పించడం అనేది నా పద్ధతి. సో అది మినిమల్ యాడ్ అనమాట నేను చేసేది. సో వీడియో యాడ్స్ గురించి మాట్లాడితే ఈ యాడ్ని నేను టెస్ట్ చేసిన తర్వాత టెస్ట్ చేసుకుంటా. సో టెస్ట్ చేసుకున్నప్పుడు నాకు అర్థమైపోద్ది ఈ కంటెంట్కి కనెక్ట్ వస్తుందా రావట్లేదా. సో ఈ ఇన్సైట్ మనం ఏదైతే మార్కెట్ రీసెర్చ్లో అనుకున్నామో అది నిజంగానే మార్కెట్కి ట్రిగర్ అవుతుందా లేదా అనేది అర్థమైన తర్వాత దాని మీద నేను మంచి కాన్సెప్ట్స్ తీసి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి మాస్లో వెళ్తాను. సో అదేంటి ఎప్పుడైతే మనీ కాన్షియస్గా ఉంటారో ఆ కంపెనీస్ అనేవి ఇలా టెస్ట్ చేసుకుని తర్వాత వాళ్ళకి వచ్చిన ఇన్సైట్స్ నుంచి బడ్జెట్స్ పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎవరైతే అసలు బడ్జెట్సే లేవో వాళ్ళు యాడ్ అంటే ఒక టీవీసీ యాడ్లా కాకుండా నుంచోబెట్టి మాట్లాడించుకోవడం కూడా యాడ్ అయ్యే రోజు. సో అది ఏం చేయాలి అంటే ఇందాక మళ్ళీ చెప్పినట్టు అది మీ ఆడియన్స్లో ఉన్న డిజైర్ని ట్యాప్ చేయాలి, అట్ ద సేమ్ టైం అది బిలీవబుల్గా ఉండాలి. సో ఇలా బిలీవబుల్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం ఇవన్నిటికన్నా ముందు అది స్టాండ్అవుట్ అవ్వాలి. సో నుంచోబెట్టి మాట్లాడిన చాట్స్తో స్టాండ్అవుట్ అవ్వడం అంటే ఏంటి, వాడు ఫస్ట్ 3 లైన్స్ ఏం మాట్లాడతారో అనే కదా ఇంపార్టెంట్. సో అక్కడ ప్రాపర్ హుక్ పడాలి. ఆ హుక్ అనేది మళ్ళీ కనెక్టింగ్గా ఉండాలి ప్రోడక్ట్కి. ఏది పడితే అది మాట్లాడి అది మళ్ళీ ప్రోడక్ట్ కనెక్టింగ్గా ఉండకపోవడం వల్ల కూడా మన యాడ్ అనేది మనం ఏమైతే చేయాలనుకుంటున్నాం యాడ్తో చేయలేం ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే. సో అట్లా కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇందాక మీరు అన్నారు కదా వీడియో రిలేటెడ్, అంటే నేను ఆల్రెడీ ఒక యాడ్ ప్లే అవుతుంది ఆల్రెడీ. సో పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉంటుంది, దాని గురించి చెప్తాను ఆ యాడ్లో హుక్ ఎలా పెట్టాము అనేది. సో అదేంటి ఇందాక మాట్లాడినట్టు అది మేమేమంటామంటే స్పోక్స్ పర్సన్ యాడ్ అంటాం దాన్ని. అంటే నుంచోబెట్టి ఒక పర్సన్ని వీడియో తీసి దాన్ని యాడ్ కింద పెట్టడం, అది సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ యాడ్. సో దాంట్లో ఒక హుక్ ఎట్లా ఇచ్చాము అంటే అంటే నేను నా యూజర్ రీసెర్చ్లో వచ్చిన ఇన్సైట్ ఏంటి అంటే ఇప్పుడు చాలామంది ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్గా ఉండాలనుకుంటున్నారు. అంటే ఎందుకు వాళ్ళకి జాబ్ కావాలి అని ఆలోచిస్తే అది ఫినాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండడానికి కావాలి వాళ్ళకి జాబ్. ఇంకా వాళ్ళ పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వడం అనే ఫీలింగ్ వాళ్ళకి నచ్చట్లేదు. ఓకే, సో దాంట్లో ఏం పెట్టామంటే హుక్ అదేంటి మీ ఫేవరెట్ హీరో మూవీ రిలీజ్ అయింది, ఓకే వెళ్ళాలని ఉంది అదేంటి సారీ ఇలా స్టార్ట్ అవుద్ది. కాలేజ్ అయితే అయిపోయింది, మీ ఫేవరెట్ హీరో మూవీ రిలీజ్ అయింది, వెళ్ళాలని ఉంది, కానీ పేరెంట్స్ని డబ్బులు అడగాలంటే ఎక్కడో గిల్టీ ఫీలింగ్. సో మీరు కూడా చాలా సిచ్యువేషన్స్లో ఇలాగే ఫీల్ అవుతున్నారా? ఓకే ఓకే సో అందులో మేము పెట్టిందంటే ట్రెండ్ ఉంది, అంటే ఎక్కువ మంది మూవీకి వెళ్ళాలనుకోవడం అనే ఫీలింగ్ ఉంది. ఆ డిజైర్ని మెల్లిగా ప్రోడక్ట్లోకి మార్చామన్నమాట. ఆ డిజైర్ని ప్రోడక్ట్లోకి మార్చాం. ఆ డిజైర్ ఏంటి హుక్. సో మళ్ళీ సెకండ్ డిజైర్ ఏంటి ఫినాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండడం అనే డిజైర్ని ట్యాప్ చేసాం మేము. సో ఇట్స్ ఆ మూవీ అనే దానివల్ల అది కొంచెం క్రియేటివ్గా ఉండి వాడి వెంటనే అటెన్షన్ గ్రాబింగ్గా ఉంది. అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ ట్యాపింగ్ హిస్ డిజైర్ ఆఫ్ బీయింగ్ ఇండిపెండెంట్.
అనే దానివల్ల దానికి అదేంటి మంచి రిజల్ట్, మంచి పర్ఫార్మెన్స్ వచ్చింది దానికి. ఓకే ఓకే. Yeah. అంటే ఇది వీడియో యాడ్ చేశారా లేదా వీడియో యాడ్. వీడియో యాడ్ చేశారు. ఓకే. సో ఇప్పుడు ఇలా వీడియో యాడ్స్ చేసేటప్పుడు అండి అందరి దగ్గర బడ్జెట్స్ ఉండవు కదా. ఇందాక మీరు అన్నారు లో బడ్జెట్లు వెళ్ళొచ్చు అని చెప్పేసి. మీరు బడ్జెట్స్ లేని వాళ్ళు మొబైల్ ఫోన్స్ వీటిల్లో షూట్ చేస్తారు సాధారణంగా. బడ్జెట్ ఉన్న వాళ్ళు అయితే కొద్దిగా ప్రొడక్షన్ పెట్టుకుంటారు. నిజంగా మనకి ఆ క్వాలిటీ ఆఫ్ యాడ్ ఆ ప్రొడక్షన్ బట్టి చేంజ్ ఉంటుందా? అదేనండి, ఇందాక మీరు అది చెప్పినట్టు ఇప్పుడు మీరు జనరల్లీ వెరీ లో ప్రైస్డ్ ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు, సో మాసెస్లో అమ్ముతున్నారు. సో మీకు అప్పుడు ప్రొడక్షన్ క్వాలిటీ అనేది అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు. ఓకే. అంటే ఇక్కడ మీరు లో బడ్జెట్స్ అంటున్నారు కాబట్టి, సో లో బడ్జెట్స్ ఎవరైతే డీల్ చేస్తున్నారో నేను వాళ్ళకి ఏం చెప్తాను అంటే కొన్ని పవర్ఫుల్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నమాట ఇండస్ట్రీలో బాగా వర్కౌట్ అయినవి. ఇప్పుడు చాలామంది ప్రొడక్ట్ డిజైన్ అనేది ఒకటి ఉంటుంది, అంటే మన ప్రోడక్ట్ అనేది అలా కనిపించాలి అనేది. సో నేను స్ట్రాంగ్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ మార్కెటింగ్ టీమ్స్, ఈ ప్రొడక్ట్ డిజైన్ టీమ్స్ కలిపి వర్క్ చేయాలి. ఓకే. సో కలిసి వర్క్ చేసినప్పుడు ఏంటి అంటే వాళ్ళ ప్రోడక్ట్ని స్టాండ్అవుట్ అయ్యేటట్టు చేయగలుగుతారు మార్కెట్లో. సో ఎప్పుడైతే మన ప్రోడక్ట్ డిఫరెన్షియేషన్ తీసుకొస్తామో, అంటే వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే మన ప్రోడక్ట్ అందులో స్పెషల్గా ఉండాలి. ప్రోడక్ట్ డిఫరెన్షియేషన్ అంటే ప్రోడక్టే స్పెషల్గా ఉండడం కాదు, ప్రోడక్ట్ ఎవరిని క్యాటర్ చేస్తుంది అనేది కూడా యూనిక్గా ఉంది అనుకోండి, అప్పుడు కూడా మన ప్రోడక్ట్ స్టాండౌట్ అవుద్ది మార్కెట్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ అదేంటి యూఎస్లో ఏం చేస్తారు అంటే చాలా బీర్ కంపెనీస్ ఉన్నాయి. సో బీర్ కంపెనీస్ ఉన్నాయంటే ఇప్పుడు కొత్తగా బీర్ కంపెనీ పెట్టాలనుకునే వాళ్ళు ఎలా ఆలోచించారు, అదేంటి మళ్ళీ బీర్ అంటే అన్నిట్లో కలిసిపోతుంది కాబట్టి వాళ్ళేం చేసుకున్నారంటే వీఆర్ ద ఫస్ట్ ఫ్రెంచ్ బీర్ సెల్లింగ్ అన్నారు. వీఆర్ ద ఫస్ట్ ఫ్రెంచ్ బీర్ అంటే ఫ్రెంచ్లో తయారు చేసిన బీర్స్ని వీళ్ళు అమ్ముతున్నారు ఇక్కడ. అప్పుడు అది స్టాండ్అవుట్ అయింది, దానికి వెంటనే ట్రాక్షన్ వచ్చింది. సో ఆ ప్రొడక్ట్ డిజైన్ చేసుకున్నప్పుడు కనుక ఇదంతా ఆలోచించలేదు అనుకోండి, బీర్ చాలామంది అమ్ముతున్నారు మనం కూడా అమ్ముదాము అంటే వాళ్ళకి అంత రెవెన్యూ రాకపోయి ఉండేది. సో అక్కడ స్టాండ్అవుట్ అవ్వేటట్టు డిజైన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అదేంటి ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక ఇయర్ బడ్స్ తయారు చేయాలనుకుంటున్నారు. సో ఇయర్ బడ్స్ తయారు చేయాలనుకుంటున్నప్పుడు మీరు మీ ఇయర్ బడ్స్లో ఉన్న క్వాలిటీ ఏంటి అంటే ప్రతి సౌండ్ మీకు చాలా క్లియర్గా వినిపిస్తుంది. చుట్టూ ఏ సౌండ్ వచ్చినా కానీ ప్లే దాంట్లో చాలా క్లియర్గా వినిపిస్తుంది. సరౌండింగ్స్లో సౌండ్ కాదు, వింటున్నప్పుడు సౌండ్ కాదు. సో ఈ ప్రతి ఇన్స్ట్రుమెంట్ అందులో వచ్చే చిన్న చిన్న నాయిస్లు అన్నీ చాలా క్లియర్గా వినిపిస్తాయి. సో అప్పుడు మీరు మార్కెటింగ్ టీంతో కూర్చున్నప్పుడు అంటే నక్క చెవుల్లో అవుతాయా అన్నాడు ఒకడు. అంటే అంటాం కదా ప్రతి నక్కకి వినిపిస్తుంది అని. సో అదేంటి ఇదేదో బాగుందే, అదేంటి హియర్ లైక్ ఏ ఫాక్స్ అని మనం చేయొచ్చు కదా క్యాంపెయిన్ అన్నప్పుడు వాడు ప్రొడక్ట్ డిజైన్లో కూడా ఏం చేయొచ్చు అంటే ఆ నక్క చెవుల్లాగానే డిజైన్ చేయొచ్చు దాన్ని. ఓకే. ఆ ఇయర్ పాడ్స్ని. సో అప్పుడు ఏమవుతుంది, ఇదేంటి మీరు ఎప్పుడైతే బ్రాండింగ్ ఒక లైన్ అనుకుని దాంట్లో పెడతారో సో అది ఈజీగా వెళ్ళిపోద్ది మార్కెట్లోకి. సో మీరు ఆ ప్రోడక్ట్ చూసిన వెంటనే చాలామంది అట్రాక్ట్ అవుతారు, ఆ ప్రోడక్ట్ ఏంటి అనేది కొంచెం ఈజీగా అర్థమైపోతుంది వాళ్ళకి. ఓకే. ఇది మధ్య మివి అని వచ్చింది. అంటే వాళ్ళు ఇలా చేశారు అనట్లేదు, నేను దాన్ని తీసుకుని హైపోథెటికల్ గా చెప్పాను కేసు. సో ఇంకొక కేసు చెప్తాను. అదేంటి మనకి మౌత్ వాషర్ అమ్మాలని అనుకున్నారు అనమాట. ఫస్ట్ మౌత్ వాషర్ అమ్మాలనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే పాత రోజుల్లో ఏముండే అంటే మనకి డాక్టర్స్ దగ్గర ఒక డబ్బాలు ఉండేవి. అవి ఎలా ఉండేవంటే సిలిండ్రికల్ షేప్లో ఉండి పైన చిన్న చిన్న క్యాప్స్ వచ్చి అందులో వాళ్ళు మెడిసిన్ స్టోర్ చేసుకునే వాళ్ళు అనమాట. సో వాళ్ళు అమ్మాలనుకున్నప్పుడు ఏం చేశారు, అదే బాటిల్ని డిజైన్ చేశారు, సేమ్ అదే బాటిల్ని పట్టుకున్నారు, ఆ షేప్ని అదంతా క్రియేట్ చేసి ఆ డాక్టర్ దగ్గర ఉన్న మెడిసిన్ ఆ లిక్విడ్స్లో కూడా కలర్స్ ఉండేవి. బ్లూ కలర్ అంటే లిక్విడ్ అండ్ మెడిసిన్ అంటే బ్లూ కలర్ అనే ఫీలింగ్ అలా. సో సేమ్ మౌత్ వాషర్ని బ్లూ కలర్లో తయారు చేశారు కావాలని, సేమ్ బాటిల్లో పెట్టారు, కానీ అది అందరికి అందుబాటులో రిటైల్ స్టోర్లో పెట్టారు. ఓకే. సో ఈ మౌత్ వాషర్ మెడిసినల్ క్వాలిటీ ఉన్నది, మేము జమ్స్ అన్ని చచ్చిపోతాయని. సో ఆ ప్రొడక్ట్ డిజైన్లో ఇంత ఉంటుంది అన్నమాట. సో మన బ్రెయిన్ ఎలా అసోసియేట్ చేసుకుంటుంది అంటే ఇదొక బ్లూ అంటే మెడిసినల్ క్వాలిటీది, ఇదొక ఆ షేప్ని చూసి ఇదొక డాక్టర్ దగ్గర ఉండాల్సింది ఇక్కడ అవైలబుల్గా ఉంది, దానికి ఉన్న క్వాలిటీస్ అన్నీ దాంట్లో ఉన్న ప్రోడక్ట్కి అది మన బ్రెయిన్ అసోసియేట్ చేస్తుంది అనమాట. అప్పుడు మనం దాన్ని ఈజీగా పిక్ చేసుకుని కొంటాం. సో ఇంకొక ఎగ్జాంపుల్, అదేంటి షూ తయారు చేయాలనుకున్నారు ఒకళ్ళు. సో షూ అందరిలాగా తయారు చేయడం ఎందుకు, మనము అదేంటి మీరు ఫ్రాగ్ ఫీట్ లాగా కొన్ని షూస్ ఉంటాయి బయట, మీరు చూసారో లేదో. సో అవి ఏంటి అంటే 5 ఫింగర్స్ కనిపిస్తాయి అన్నమాట, టోస్ లాగా. సో వాళ్ళు అలా తయారు చేశారు షూని. సో వాళ్ళు ఏం చేశారు, అదేంటి అలా తయారు చేయడం వల్ల అవి వేసుకున్న వాళ్ళకి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయారు. మరి ఏంట్రా ఇష్యూ వెరైటీగా ఉంది అంటే వాళ్ళు వేసుకుని ఒకసారి ట్రై చేస్తే అబ్బా బాగుందిరా అంటే ఫీల్ అవ్వడము, వీళ్ళు ఏం మార్కెటింగ్ చేయకుండా నమ్మడైపోయినాయి మొత్తం.
అంటే ఉన్న మార్కెట్కి డిఫరెంట్గా తయారు చేస్తారు డిఫరెంట్ అంటే ప్రొడక్ట్ డిఫరెన్షియేషన్ అంటున్నాం. ఎప్పుడైతే ప్రొడక్ట్ టీమ్ మనము ప్రొడక్ట్ ఓనర్ మార్కెటింగ్ టీమ్స్ కలిపి కూర్చుంటాయో వాళ్ళు కనుక ప్రొడక్ట్ డిఫరెన్షియేషన్ తీసుకురాగలిగితే సో అది అనేది మార్కెటింగ్ లేకుండానే అమ్ముడైపోతాయి. సో మార్కెటింగ్ లేకుండానే అమ్ముడైపోతే సో అట్లీస్ట్ డిఫరెన్షియేషన్ తీసుకురాకపోయినా మార్కెటింగ్ టీమ్కి ప్రొడక్ట్ ఎందులో డిఫరెంట్ అనే క్లారిటీ ఉండాలి. వీళ్ళు దాన్ని పబ్లిసిటీ చేయాలి అంటే. సో ఆ క్లారిటీ లేనప్పుడు ఏంటంటే వీళ్ళ ఊరికి ఎక్కువ మనీ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో అదేంటి అంటే మీకు ఇందాక చెప్పిన బీర్ ఎగ్జాంపుల్లోనే ఫస్ట్ ఫ్రెంచ్ బీర్ అని చెప్పడం వేరు. అంటే ఎలా ఉంటుందంటే మన బ్రెయిన్ అనేది కొన్నిటికి ఫస్ట్ ఇంప్రెషన్స్ ఇస్తూ ఉంటుంది. ఓకే, మీరు సెకండ్ ఫ్రెంచ్ బీర్ అని చెప్పారు అనుకోండి, అదేంటి ఫస్ట్ ఫ్రెంచ్ బీర్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది. యూఆర్ ఫస్ట్ ఇన్ టు ద మార్కెట్. సో ఒకదాన్ని అంటే మన బ్రెయిన్లో లేని దాన్ని ఈజీగా ఇమేజ్ ఫామ్ చేయడం ఈజీ, ఉన్న ఇమేజ్ని చెరిపేసి కొత్త ఇమేజ్ ఫామ్ చేయడం కష్టం. అది కూడా మళ్ళీ బ్రెయిన్ ఎలా రియాక్ట్ అవుతుందని దాన్ని బట్టి నేను చెప్తుంది. తేజ గారు, ఎండ్ ఆఫ్ ది పోడ్కాస్ట్ అసలు మీరేం చేస్తున్నారు అంటే కొత్త ఏజెన్సీ చేయబోతున్నారు కాబట్టి దాని గురించి అసలు ఏజెన్సీ ఏంటి, ఏం చేస్తుంది ఒకసారి ఆడియన్స్కి షేర్ చేయండి. ఓకే, షూర్. సో మేము ఇప్పుడు స్టార్ట్ చేసిన ఏజెన్సీ పేరు యాంబీ మార్కమ్. సో దీని ఉద్దేశం ఏంటి అంటే సో ఈ మార్కెటింగ్ కమ్యూనికేషన్స్కి ఉన్న పవర్ని మనము మార్కెటింగ్ టీమ్స్కి, సేల్స్ టీమ్స్కి అండ్ మార్కెటింగ్ ఏజెన్సీస్కి అండ్ స్టార్టప్స్కి అందించడం. సో లైక్ మేము ఎగ్జాక్ట్గా ఇచ్చే సర్వీసెస్ ఏంటి అంటే సో ఎక్కడైతే కమ్యూనికేషన్ వాళ్ళకి కావాలో, మైట్ బీ ఇన్ యాడ్స్, సో మైట్ బీ ఇన్ వాట్సాప్ మెసేజింగ్, మైట్ బీ త్రూ ఈమెయిల్స్, మైట్ బీ ఇన్ వెబ్సైట్స్. సో వాట్ ఐ ఫీల్ ఈస్ ఎవ్రీథింగ్ ఈజ్ అన్ యాడ్ ఫర్ అన్ ఆడియన్స్. సో ఇవన్నీ కూడా మేము కమ్యూనికేషన్ని క్రియేట్ చేయడంలో వాళ్ళకి హెల్ప్ చేస్తాం. అండ్ అసెట్స్ని కూడా మేమే డిజైన్ చేస్తాం. అంటే వాళ్ళు ఒక వీడియో కావాలి అని అడిగితే సో ఆ మార్కెట్ రీసెర్చ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఫైనల్గా వాళ్ళకి వీడియో డెలివర్ చేయడం, సో స్టాటిక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఫైనల్గా వాళ్ళకి స్టాటిక్ డెలివర్ చేయడం, వెబ్సైట్ మొత్తం డిజైన్ చేసి ఇవ్వడం. సో ఇట్లా అన్ని సర్వీసెస్ ఇస్తాం మార్కెటింగ్ కమ్యూనికేషన్ రిలేటెడ్గా. సో నా విజన్ ఏంటి అంటే ఈ మార్కెటింగ్ కమ్యూనికేషన్స్ వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు అనుకున్న మార్కెట్లో డీప్గా పెనిట్రేట్ అవ్వగలుగుతారు ఎప్పుడైతే మనం మెసేజ్ని షార్పెన్ చేస్తామో. అండ్ ఆల్సో మనం మార్కెట్ రీసెర్చ్ చేసినప్పుడు కొత్త మార్కెట్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ ప్రొడక్ట్ ఉన్న మార్కెట్ని కూడా మనం ఎక్స్పాండ్ చేయగలుగుతాం. సో అది మేము చేయాలనుకుంటున్నాం అనమాట యాక్చువల్లీ. ఓకే తేజ గారు, మ్యాక్సిమం అంటే ఇన్డెప్త్గా మాట్లాడుకున్నాం మనం. యాక్చువల్గా మార్కెటింగ్ టీము, ప్రోడక్ట్ డిజైను, అట్లానే క్రియేటివ్ పార్ట్ ఎలా ఉండాలి అని చెప్పి మోర్ దెన్ టూల్స్ కంటే కూడా చూద్దాం. యూజర్స్ అడిగిన కొన్ని క్వశ్చన్స్ బట్టి ఏమైనా ఫ్యూచర్లో మళ్ళీ వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక, మీకు టైం ఉంటే కనుక ఇంకో పోడ్కాస్ట్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. ఇప్పుడైతే వచ్చింత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఈ పోడ్కాస్ట్ అయితే మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. సో మీరు కనుక వెబ్సైట్కి కానీ, బ్లాగ్ కానీ, వెబ్ హోస్టింగ్ చూస్తుంటే సో శ్రీక్లౌడ్కి సంబంధించిన వెబ్ హోస్టింగ్ లింక్ అనేది మన వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి క్లిక్ చేసి డీటెయిల్స్ అయితే చూడండి. ఇంకా ఫర్దర్గా కూడా ఇలాంటి మంచి పోడ్కాస్ట్ మీ ముందుకు తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.